హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మీరు చూస్తున్నట్టు ఇక ప్లాంట్ నేమ్ వచ్చేసి దీన్ని మా ట్రైబల్ ఏరియాలో సీతమ్మ వారి జడ అని అంటారు. సో సీతమ్మ వారి జడ ఎంత అందంగా ఉంటుందో ఈ ప్లాంట్ కూడా చూడడానికి అంతే అందంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ప్లాంట్కి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, చూడండి, మీరు కనుక నిజంగా చూస్తున్నట్లయితే ఈ ప్లాంట్ నిజంగానే సీతమ్మ వారి జడ అని మీరు నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను ఈ ప్లాంట్ పైన కూడా ఒక లెంత్ వీడియో చేస్తాను కంపల్సరీ మీకోసం. ఇది బాగా దట్టమైనటువంటి అడవుల్లో ఉంటుందన్నమాట ప్లాంట్ అనేది. మీరు చూసుకున్నట్లయితే బొటానికల్ పార్క్లో కావచ్చు, లేదంటే నార్మల్ పార్కులు, నర్సరీలో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది ప్లాంట్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇవి లీవ్స్లా కాకుండా చిన్న చిన్న కాండాల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ ప్లాంట్ మనకి చూడడానికి ఒక ప్లాస్టిక్ ప్లాంట్ లా కనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ నాట్ ప్లాస్టిక్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఒరిజినల్ ప్లాంట్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో ప్లాంట్ అంతా కూడా. సో నెక్స్ట్ టైం నేను లెంత్ వీడియో చేసినప్పుడు ప్లాంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ప్లాంట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరొక లెంత్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ.